హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధా. ఇంకా కార్తీక మాసం నెల రోజులు పూర్తయినట్టేనండి ఈ రోజుతోటి. ఇంకా తెప్పలు వదలడానికి వచ్చాను నెల్లిమర్ల. ఇంకా నేను ఇంటి దగ్గర డైలీ వదులుతాను కదండి బేషన్లో. అందుకు ఇంటి దగ్గర నాకు బేషన్లో వదిలితే ఏదో డైలీ ఎలా చేసామో అలాగే చేసినట్టు అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఎంత కష్టమైనా ఏదో ఒక ఏటి దగ్గరికి వెళ్తాను. ఇంటి దగ్గరికి వెళ్ళి అయితే వదులుతానండి. ఈరోజైతే చాలా పెద్ద వర్షం, 3 గంటలకు బయలుదేరాం. వర్షంతో డ్రైవింగ్ చేసుకొని వచ్చానండి. ఈ లోపలికి ఇలా నడుచుకొని నెమ్మదిగా వచ్చాము. ఇంకా మాకు అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం జనం కూడా ఎదురయ్యారు. ఇంకా అలాగ అందరం కలుసుకొని ఇంకా లోపలికి వచ్చేసామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మోటివేషన్ వస్తుంది. ఇంకా నాకు మంచి మంచి వీడియోలు, ఇంతమంది ఉన్నారా నా కోసం అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ కొట్టండి. బెల్ కొట్టాక ఆల్ కొడితే నేను మీ నోటిఫికేషన్స్ పెడితే మీకు అది డైరెక్ట్గా వచ్చేస్తాయి. అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇగోండి, ఈరోజు పోలిపాడ్యం అంటారు కదా, పోలేరమ్మ. ఇలాగ 3 గుడుల్లాగా చిన్న చిన్నవి చేసుకొని వినాయకుడిని పక్కన తయారు చేసుకొని పెట్టుకొని, వినాయకుడికి ఒక దీపం, పోలేరమ్మకు ఒక దీపం. పోలమ్మ స్వర్గానికి చేరుతుంది కదా, ఈరోజు పోలిపాడ్యమే అంటారు. ఇంకా మీకు అందరికీ తెలిసిందే, ఆ కథ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకోండి, అలా పూజ అయిన తర్వాత తెప్పని తయారు చేసుకుంటాను. 365 ఒత్తు, సంవత్సరం పాటికి 2 ఒత్తులు, భర్తది భార్యది. ఈ నెల రోజులు చేసుకున్నందుకు 30 ఒత్తులది మాట. అలాగా 3 దీపాలు తెప్పలో పెడతారు. మా అమ్మాయి కూడా వచ్చింది కదా, చెర్రీకి కూడా ఇంకా 30 రోజులు ఒత్తు ఒకటి తీసుకున్నాను. తనకి కొబ్బరి చెప్పులు తయారు చేశానండి. తనకి నేను ఇలాగా అరటి దవ్వలో నేను వదులుతున్నాను. ఏరు ఎలా ఉంటుందో అనుకొని భయపడిపోయాము. నీళ్ళైతే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. తెల్లవారుజామున కదా, నీళ్ళు చాలా స్వచ్ఛందంగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. స్నానం బాగా చేసాం, కానీ ఎక్కువసేపు చేయలేదు. జస్ట్ కొంచెం ఒంట్లో బాగోట్లేదు కదా, ఈ నెల రోజులు ఎక్కువ తలకు స్నానాలు 2 పూట్ల కాబట్టి అస్సలు బాగాలేదు. జస్ట్ ఒక 3 సార్లు మొలిగి ఇంకా పైకి వచ్చి తడి బట్టలు ఇప్పి పొడి బట్టలు కట్టుకున్నాము. తడి బట్టలతో వదలకూడదు. అప్పుడు మాకు తెలియక ఫస్ట్లో తడి బట్టలతోటే వదిలేసేవాళ్ళం ఫ్రెండ్స్. ఇలాగే ఒక పెద్ద ఆవిడ చెప్పారు, తడి బట్టలతో ఎప్పుడు వదలకూడదమ్మా అలాగా అనేసి. అప్పటి నుండి తడి బట్టలు విడిచి పొడి బట్టలు కట్టుకొని తెప్ప వదలడం ప్రారంభించాము. అలా కూడా బాగుంది ఫ్రెండ్స్. అంటే మనకు తెలియలేనిది ఎవరు చెప్పారు కాబట్టి మనం తెలియక చాలాసార్లు చేసేస్తాము. తెలిసిన తర్వాత మరి ఇంకా అలా చేయకూడదు కదా, ఎందుకు చెప్పారు, మన మంచి కోసమే కదా చెప్తారు. వాళ్ళకి తెలిసిందే అసలే పెద్దవాళ్ళు చెప్పింది. దేవుడి దాంట్లో అయితే మనకు చాలా చాలా వరకు తెలియదు. కొన్ని తెలుసుకొని, కొన్ని ఎవరైనా చేసినవి చూసుకొని మనం నేర్చుకోవాలి. అదిగోండి, తెప్ప రెడీ అయిపోయింది. ఇంకా నెమ్మదిగా వదలడానికి వెళ్ళాను. ఏరైతే చాలా బాగుంది. తెప్పలు కూడా ఎక్కడ అడ్డులు కానీ ఆటంకాలు కానీ లేదు, చక్కగా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఎంత బాగా అంటే అంత బాగా వెళ్ళాయి. ఇంకా ఎంత మనసు అయితే ఎంత ఆనందం అనిపించిందంటే, మనస్సు చాలా ఆనందం అనిపించింది. మనం ఇంత బాగా చేసుకుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది కదా. ఇగోండి, మా అమ్మాయి చరిష్మా. ఇంకా చరిష్మాకి కొబ్బరి చెప్పులో పెట్టాను. తంది కూడా ఎంత బాగా అంటే అంత బాగా వెళ్ళిపోయింది. నీకు
ఇంకా పోలిపాడే ఇలా ముగిసింది. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర కూడా దీపాలన్నీ పెట్టుకొని రోజు వెళ్ళిన కోవులకి వెళ్ళి రోజు మనకు పూజ చేసిన పంతులు గారికి స్వయం పాకం ఇవ్వాలి. ఇంకా ఈరోజే మా స్వామికి ఇడుములండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసిన వాళ్ళందరికీ ధన్యవాదములండి.